అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా తను చేసిన శపథాన్ని నిరూపించుకుని నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శపథాన్ని నిరూపించుకుని ఈరోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. అలాగే ఇటువంటి రాక్షస పాలన అంతమంది బాబు గారి పాలన రావడం మాకెంతో సంతోషం. దానికోసం ఎంతోమంది ఇక్కడ కొలిపారం మండలం మున్నం గ్రామంలో కనబడి రవి గారు లాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటి వరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు, ముస్లింస్, హిందువులు కానివ్వండి, అన్ని రకాల ఎంతోమంది రాక్షస పాలన అంతమందాలని ప్రార్థనలు చేసి విసిగి వేసారిపోయి ఈరోజు వాళ్ళ మొక్కుబడులు తీసుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానివ్వండి, మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. అలాగే తెనాలి నియోజకవర్గం నుంచి శ్రీ ఆల్బర్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో శ్రీ మనోహర్ గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి హేమసేన గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, ఎంతోమంది కొలిపారం మండల దళిత సైన్యం కనబల రవి గారి నాయకత్వంలో ఎంతో పనిచేశారు. కాబట్టి వీళ్ళంతా కలిసి మొక్కుబడి తీసుకోవడం కోసం గుణదల మాత చర్చి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మీ అందరం పాల్గొనడం కానివ్వండి మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఆ గుణదల మాత ఆశీస్సులు వీళ్ళందరికీ, అలాగే బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఉండి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.